నెల్లూరు జిల్లా బాలాజీ నగర్లో నిర్మించిన బలిజ భవన్ కళ్యాణ మండపాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీటీడీ మాజీ చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ గంగాధరంతో కలిసి మంత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. జిల్లా ప్రజల దశాబ్దాల కళ నెరవేరడం సంతోషంగా ఉందని నారాయణ తెలిపారు. అలాగే బలిజ భవన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భరోసా, అమృత కలశం వంటి సేవా కార్యక్రమాలను మంత్రి అభినందించారు. బలిజ యువత విద్యకు ప్రాధాన్యత ఇచ్చి పిల్లల చదువులు మధ్యలో ఆగకుండా సహకరించడం అభినందనీయమన్నారు. దీనికి చైర్మన్ అయ్యారు. దీని విషయం అనేక సార్లు లక్ష్యాలు రావటం, అనేక విషయాలు దీని మీద డిస్కస్ చేయడం జరిగింది. చివరికి ఎలాగైనా 2023లో దీన్ని శంకుస్థాపన చేసి ఒక చక్కటి బిల్డింగ్ నెల్లూరులో బలిజ కులస్తులకు, పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏర్పాటు చేసిన గిరిని మరియు దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దీన్ని కట్టేటప్పుడు నా దగ్గరికి వచ్చారు. కట్టే ముందు కొంత ఫండ్ మీరు కూడా ఇవ్వమంటే అప్పుడు 30 లక్షలు ఇచ్చినట్టున్నాను. మళ్ళీ ఈ మధ్య వచ్చి మళ్ళీ అడిగితే ఒక 20 లక్షలు ఇచ్చాను. మొత్తం 50 లక్షలు ఇచ్చాను. వీడి దీనికి చైర్మన్ అయ్యారు. దీని విషయం అనేక సార్లు లక్ష్యాలు రావటం, అనేక విషయాలు దీని మీద డిస్కస్ చేయడం జరిగింది. చివరికి ఎలాగైనా 2023లో దీన్ని శంకుస్థాపన చేసి ఒక చక్కటి బిల్డింగ్ నెల్లూరులో బలిజ కులస్తులకు, పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏర్పాటు చేసిన గిరిని మరియు దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దీన్ని కట్టేటప్పుడు నా దగ్గరికి వచ్చారు. కట్టే ముందు కొంత ఫండ్ మీరు కూడా ఇవ్వమంటే అప్పుడు 30 లక్షలు ఇచ్చినట్టున్నాను. మళ్ళీ ఈ మధ్య వచ్చి మళ్ళీ అడిగితే ఒక 20 లక్షలు ఇచ్చాను. మొత్తం 50 లక్షలు ఇచ్చాను. దీనికి ఆ ప్రాంతంలో మా ఓటింగ్ ఉంది కాబట్టి అప్పుడు నన్ను మున్సిపల్ చైర్మన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మళ్ళీ నన్ను ఎమ్మెల్యే చేశారు. ఒకసారి ఓడిపోయినప్పుడు కూడా రెట్టింపు ఉత్సాహంతో దానికి మనకు మెజార్టీ వచ్చిన ఓట్లు కూడా ఎదర పార్టీకి ఇవ్వకుండా వైసీపీని తమ్ముడు తొక్కి నన్ను గెలిపించారు. మా తాడేపల్లి వాసులు అందరికీ కూడా ప్రజలకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు చాలామంది చెప్తారు కులం గురించి మాట్లాడకూడదు, కులం గురించి మాట్లాడకూడదు. కరెక్టే, మాట్లాడకూడదు. కానీ ఇవాళ కుల రాజకీయమే జరుగుతుంది. ఇవాళ కాపులు ఎక్కడైనా బాగుపడతారు అంటే దాన్ని అనిసిన వ్యక్తులు నలుగురు. నేను సంజీవ్ రెడ్డి గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, మరి రాజశేఖర్ రెడ్డి. ఆ ప్రాంతంలో